గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టేజ్ లైఫ్. నేను మీ మనోరామ్. ఇవాళ మనం వెస్టేజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. మన శరీరంలో 360 కంటే ఎక్కువ ఆక్యుపంక్చర్ పాయింట్లు ఉంటాయి, అనగా శక్తి పీడనాలు లేదా శక్తి బిందువులు. కేవలం పాదాలలో మాత్రమే 60 కంటే ఎక్కువ శక్తి పీడనాలు ఉంటాయి. ఒక వ్యక్తి నడిచినప్పుడల్లా సంభవించే పంపింగ్ చర్య కారణంగా మన కాళ్ళని రెండవ గుండె అని కూడా పిలుస్తారు. అంటే మన పాదాలను ఎంత సురక్షితంగా పెట్టుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. మన పాదాలలోనే మన సర్వ అవయవాలు కనిపిస్తాయి. ఎలా అంటే మన ఇప్పుడు కాలి బొటన వేలు కాడ నొక్కి ప్రెషర్ ఇచ్చినట్లయితే మన బ్రెయిన్లో ఉన్న కణాలు యాక్టివేట్ అవుతాయి. అంటే మన శరీరంలో ఉన్న ఒక్కో పార్ట్ని నొక్కినప్పుడు ఇంకో పార్ట్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనినే మనం శక్తి బిందువులను కేంద్రీకృతం చేయడము అంటాము. ప్రస్తుతం మన జీవన శైలి విధానంలో అనేక మార్పులు వచ్చాయి. మనం తినే జంక్ ఫుడ్ వల్ల కలుషితం అయిపోవడం మన బాడీ, అలాగే మనం తీసుకునే వాటర్ కూడా కలుషితం అయిపోయింది. మనం పీల్చే గాలి, అలాగే ఆల్కహాల్ తీసుకోవడము, మనం వేసుకునే మెడిసిన్స్, పొగాకు మొదలైన చాలా రకాలు కలుషితం అయిపోయి మన బాడీలో సుమారు 400 రకాల టాక్సిన్స్ మన బాడీపై దాడి చేస్తున్నాయి. సో దీనివల్ల మన బాడీలో అనేక రకాల టాక్సిన్స్ పేరుకుపోయి మనం దీర్ఘకాలిక రోగాలకు అనేది గురి కావడం జరుగుతుంది. సో ఇలాంటి రోగాల నుండి తప్పించడానికి మన కోసము మన వైద్యులు ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, రిఫ్లెక్సాలజీ అనే ట్రీట్మెంట్లని మన ముందుకు తీసుకొచ్చారు. అసలు ఆక్యుపంక్చర్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పుకున్నాం కదా, మన శరీరంలో 360 ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఆక్యుపంక్చర్ అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉన్న శక్తి బిందువులను నొక్కి అంటే ఒత్తడం వలన, దాని మీద ఒత్తిడిని కలుగ చేయడం వలన మనకు దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇది ఒక పురాతన వైద్యం అండి. అది మన భారతీయ వైద్యం కూడాను. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చైనా లేదా భారతీయ సంతతి అని చూపిస్తుంది. బట్ మన అది ఇండియన్ అని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. జువాన్జంగ్ అనే ఒక చైనీస్ సన్యాసి, అతను 7వ శతాబ్దంలో మన ఇండియాలో నలంద ఆశ్రమానికి వచ్చి మన ఒక ఆయుర్వేద వైద్యాన్ని అభ్యసించడం జరిగింది. అలాగే తను 17 సంవత్సరాలు మన భారతదేశంలో ఉండి మన యొక్క వైద్య విధానాలను అభ్యసించి తర్వాత తిరిగి తన దేశానికి వెళ్ళి అక్కడ 19వ శతాబ్దంలో ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. అందులో అతను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఇది భారతీయ సంతతికి చెందిన వైద్య విధానం అని. కావాలంటే మీరు పిక్ చూసుకోవచ్చు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన భారతదేశంలో మన ఆయుర్వేద మొదటి వైద్యుడు ఎవరు అంటే, వైద్య దేవుడు ఎవరు అంటే ధన్వంతరి అని అందరికి తెలుసు. సో ధన్వంతరికి 100 కుమారులైన ఒకరు సుశ్రుత మహర్షి శస్త్రచికిత్స చేసిన మొదటి వైద్యుడిగా పేరు పొందాడు. పూర్వకాలం నుండే శస్త్ర వైద్యము అనేది మన భారతదేశంలోనే ప్రాచుర్యం పొందింది. ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ గురించి కూడా సుశ్రుత మహర్షి గారు చాలా వివరించారు. బట్ ఆయనకి ఆక్యుపంక్చర్ గురించిన గుర్తింపు అనేది లభించలేదు. ఓన్లీ శస్త్రచికిత్సకు సంబంధించిన గుర్తింపు మాత్రమే రావడం జరిగింది. బట్ మన ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ గుర్తింపును పొందిన మరొక వ్యక్తి ఎవరు అంటే బోధిధర్ముడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 7th సెన్స్ మూవీలో కూడా చూసి ఉంటారు. అతను మన ఇండియా యొక్క పండితుడు, అతను ఇండియా యొక్క వైద్యుడు లేదా సన్యాసి. అతను చైనాకి వెళ్ళి అక్కడ మన వైద్య విధానాలను చైనీయులకు బోధించడం జరిగింది. సో వాళ్ళు దానిని విస్తృతంగా ప్రచారం చేసుకోవడం జరిగింది. మన వాళ్ళు ఏంటంటే మన దగ్గర అప్పుడు చాలామంది ఆరోగ్యంగా ఉండేది కాబట్టి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది మరుగున పడిపోయింది. బట్ చైనా వాళ్ళు మాత్రం దానిని ఇంకా వాళ్ళు జాగ్రత్త పరుచుకొని ఇప్పటికీ ఆచారాలను పాటిస్తూ ఉన్నారు కాబట్టి అది ఇంకా అక్కడ ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం మన జీవన శైలి విధానం మారడం వల్ల, అనేక రోగాల బారిన పడడం వల్ల మన వైద్యులు పూర్వకాలం యొక్క ఆయుర్వేద వైద్య విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో మళ్ళీ కొందరు వైద్యులు సాహసం చేసి మళ్ళీ రీసెర్చ్లు చేసి మళ్ళీ పూర్వకాల వైభవం నాటి వైద్య విధానాన్ని ముందుకు తీసుకురావాలని మళ్ళీ ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైన వ్యక్తి మరి ఎవరంటే డాక్టర్ చంద్రమ్మ ప్రసాద్ గుప్తా గారు. ఫాదర్ ఆఫ్ ది ఆక్యుప్రెషర్ అని పిలవడం జరుగుతుంది. అతను ఈ వైద్య విధానాన్ని అంతగా విస్తృతం చేశారండి. మన ఇండియాలోనే కాకుండా ఫారెన్లో కూడా మన ఈ ఆక్యుప్రెషర్ యొక్క ప్రాముఖ్యతని బాగా విస్తృతింపచేశాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చాలా విస్తృతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సో దాని గురించిన అవగాహన ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి.
ఈ ఆక్యుప్రెషర్ లేదా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ వల్ల దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులు, బాధలు, రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చు. సో దానిని మరింత విస్తృతం చేయడం జరిగింది. పూర్వకాలంలో అంటే రైతులు పంట పొలాల్లో మట్టిలో చెప్పులు లేకుండా పని చేయడం వలన వాళ్ళకి కాళ్ళ మీద ప్రెషర్ పడి సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరిగి అన్ని అవయవాలు అనేది యాక్టివ్గా ఉండడం వలన కణాలు ఉత్తేజితమై వాళ్ళు చాలా బలంగా ఉండేవారు. సో ఎటువంటి రోగాలు అనేది రాకపోతుండే. ప్రస్తుతం మన జీవనశైలి విధానం సిటీ లైఫ్కి మారడం వల్ల ఏం జరిగింది, ఇంట్లో కూడా కనీసం చెప్పులు లేకుండా నడవలేని పరిస్థితి. సో మన కాళ్ళ మీద అనేది ఒత్తిడి, ప్రెషర్ అనేది రావడం లేదు. సో దానివల్ల ఏమవుతుంది, మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగడం లేదు. కనీసం వాకింగ్ చేయాలన్నా సరే దానికి సపరేట్ షూస్ అనేది వేసుకొని వెళ్తూ ఉంటాము. సో పూర్వకాలంలో ఏంటి, పాదాలు, చెప్పులు లేకుండా భూమికి మన కాళ్ళకి మధ్యలో మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉత్పన్నమయ్యి మన ఆ ఉత్తేజిత కణాలు ప్రేరేపించబడి కణాలు యాక్టివేట్ అయ్యి మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళము. సో ఇప్పుడు అలాంటిది ఏది లేదు కాబట్టి మనం ఎంత వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఏది చేసినా మనకు కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగడం లేదు, మన అవయవాలు అనేది ఉత్తేజితంగా ఉండడం లేదు. సో దానివల్ల మనకు అనేక రకాల రోగాలు అనేది రావడం జరుగుతుంది. పూర్వకాలంలో చూసుకుంటే మీరు చూసే ఉంటారు, పెద్దవాళ్ళు ఈ నొప్పి వస్తే ఇక్కడ పచ్చబొట్టు వేపిస్తే అక్కడ నొప్పి నుండి ఉపశమనం పొందిందని మన పెద్దవారు చెప్పేది మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఎగ్జాంపుల్, మోకాళ్ళ నొప్పులు పెయిన్ వస్తుంది అంటే అక్కడ జీడి గింజతోని పచ్చబొట్టు వేసేవారు, లేకుంటే జీడి గింజ పెయిన్ పెట్టేవారు, లేదంటే అక్కడ పచ్చబొట్టు వేస్తే అక్కడ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గాయి అని చెప్పేవాళ్ళు. అది మీకు గుర్తుండే ఉంటుంది. సో అది కూడా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్లో ఒక విభాగం అండి. ప్రస్తుతం మనం చూసుకుంటే అన్ని పిచ్చి పిచ్చి కెమికల్స్తో పచ్చబొట్లు వేయించుకుంటున్నాం. అది అసలు ఆరోగ్యానికి మంచిది కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. పూర్వకాలంలో చూసుకుంటే పెళ్ళైన ఆడవాళ్ళు నుదుటి రెండు కనుబొమ్మల మధ్య కుంకుమ పెట్టుకోవాలని చెప్పేది. ఎందుకు, అక్కడ కణాలు అనేది కేంద్రీకృతం అవ్వడానికి, హెడేక్ రాకుండా ఉండడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి. అలాగే చేతి నిండా గాజులు వేసుకోమని ఎందుకు చెప్తారు, ప్రెగ్నెంట్ అయిన లేడీస్ ఇంకెక్కువ గాజులు వేస్తారు శ్రీమంతం టైంలో. ఎందుకు అంటే మణికట్టు దగ్గర ఉండే ఆ నరాల మీద ప్రెషర్, ఆక్యుప్రెషర్ అనేది జరిగి ఆ లేడీ అనేది తను చాలా యాక్టివ్గా ఉండడానికి, తన బిడ్డకు ఇంకా కొంచెం ఎక్కువ ఇమ్యూనిటీని పంచడానికి అనేది తనకు ఆక్యుప్రెషన్ కలగజేస్తే తన ఆరోగ్యంగా ఉంటుందని చేతి నిండా గాజులు వేసేది. అలాగే కాళ్ళకి మట్టెలు, పట్టగొలుసులు కూడా ఎందుకు అంటే ఆ సిల్వర్ మన కాలి నరాలకు ఉండడం వలన బాడీ అనేది కూల్ ఉంటుంది. బాడీ అనేది కూల్ ఉండడం వలన మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాము. సో అది కూడా మన పూర్వకాలంలో ప్రతి ఒక్క సాంప్రదాయానికి ఒక్కొక్క రీజన్ తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం మన జీవన శైలి చూసుకుంటే ఇవేమీ ఉండవు. పెళ్ళైన ఆడవారు కూడా మెడలు తాళి వేసుకోరు, కాళ్ళు పట్టగొలుసులు పెట్టుకోరు, గాజులు వేసుకోరు, బొట్టు పెట్టుకోరు. మీరు నార్త్లో చూసుకుంటే ఇప్పటికీ కూడా నుదుటిలో కుంకుమ పెట్టుకుంటారండి. ఎందుకంటే మన తల మీద ఉండే బ్రహ్మరంధ్రం, సో బ్రహ్మరంధ్రం నుంచి చూసుకుంటే మనం నుదురు వరకు వాళ్ళు కుంకుమ బొట్టు అనేది పెట్టుకుంటూ జరుగుతుంది. దాని వలన ఆ లేడీస్ యొక్క శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పటికీ. అసలు వాళ్ళకి అనారోగ్యం అనేది తెలియదు అన్నమాట దానివల్ల. ఎందుకంటే అక్కడ అవయవాలు అనేది యాక్టివేట్ అవుతాయి, అక్కడ ఉన్న కణాలు యాక్టివేట్ అయిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటారు. మన కాళ్ళలో ఉన్న అవయవాలను ఉత్తేజితపరచడానికి మన కోసం మన డాక్టర్లు రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్ని కూడా కనిపెట్టారండి. అండ్ అందులో మ్యాగ్నెటిక్ పవర్స్ ఉంటాయి. దాని మీద 10 నిమిషాలు నిల్చుంటే మన కాళ్ళలో ఉండే ఒత్తిడి బిందువులు కేంద్రీకృతమై మన అవయవాలు అనేది యాక్టివ్గా అవుతాయి. సో అదొక ట్రీట్మెంట్ అండి. బట్ దానివల్ల ఏమవుతుంది, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. అలాగే మసాజ్, సెల్ఫ్ మసాజ్ కానీ లేదంటే మసాజ్ సెంటర్లు కానీ అవి కూడా మనం ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి వాటిని కూడా ఎక్కువ మంది మొగ్గు చూపలేరండి. చెప్పుకున్నాం కదా, రిఫ్లెక్సేజ్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మసాజులు అందరూ ఎక్కువ చేసుకోలేరు. సో పచ్చబొట్లు కూడా మనం నమ్మలేము, కెమికల్స్తో కూడింది కాబట్టి. కాలంలో సూదులతో పెట్టేవారు, అది పెయిన్ఫుల్ కాబట్టి. వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్ అని గురించి చెప్పి మీరు ఏమేమో చెప్తున్నారు ఏంటండి అనుకోవచ్చు. నేను అక్కడికే వస్తున్నానండి. మన వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్కి దీనికి సంబంధం ఉంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, అంటే మన కాళ్ళని ఎంత సురక్షితంగా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాయి. మన కాళ్ళలోనే మన అవయవాల ఆరోగ్యం అనేది దాగి ఉందని ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మన వెస్టేజ్ మనకి ఎలా పనిచేస్తుంది అంటే, మన వెస్టేజ్ అనేది మన జీవితాన్ని ఈజీ చేసేసిందండి. అంటే ఇప్పుడు ఈ నొప్పి బాధలు లేకుండా చాలా ప్రశాంతమైన ఒక ట్రీట్మెంట్ని మన కోసం అందించింది. అదే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్లు అన్నిటినీ తీసేసి ఒక అద్భుతమైన సప్లిమెంట్.
ఇది ఎలా పనిచేస్తుంది, ఇది మనం కేవలం పడుకున్నప్పుడే మెలకువతో ఉన్నప్పుడు కూడా కాదు, ఓన్లీ పడుకునేటప్పుడు రాత్రి పడుకునే ముందు ఈ ఫుడ్ ప్యాచ్ని అరికాళ్ళకి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకొని నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి తీసేయాలి అండి. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మీ బాడీలో చాలా టాక్సిన్ ఉంటే ఆ మెడిసిన్ అనేది బ్లాక్ అవుతుంది, ఆ ప్యాచ్ అనేది బ్లాక్ వస్తుంది. దాన్ని కూడా స్మెల్ చూడొద్దంటే ఎక్కడ అక్కడ పడేయద్దు, ఎందుకంటే అది మన ఒంట్లో నుంచి వచ్చిన విషయం కాబట్టి దానిని నేరుగా డస్ట్బిన్లో మాత్రమే పడేయాలి. మన కోసం మన వెస్టేజ్, మనం ఇన్ని బాధలు, ఈ నొప్పులు, ఈ ట్రీట్మెంట్లు, ఎక్సర్సైజ్లు, మసాజులు ఇవన్నీ ఏది చేసుకోకుండా తేలికగా ఓన్లీ రాత్రిపూట పడుకునే ముందు ఒక ఫుడ్ ప్యాచెస్ పెట్టుకొని మార్నింగ్ హాయిగా నిద్రపోయి తెల్లాలి లేచాక తీసే ఒక విధానాన్ని తీసుకొని వచ్చింది. అది కూడా మన పూర్వకాల పద్ధతిని అనుసరించి. సో మన కాళ్ళలో ఉండే శక్తి బిందువులు అనేది యాక్టివేట్ అవుతాయి. సో దానివల్ల మనము మన బాడీలో ఉన్న మన అవయవాలలో ఉన్న టాక్సిన్లు అన్నీ పోవడం వలన మనం ఆరోగ్యంగా అనేది ఉండడం జరుగుతుంది. అంటే మన అవయవాలన్నీ యాక్టివ్ అవ్వడం జరుగుతాయి, మన కణాలనే ఉత్తేజితం అవుతాయి. సో కండరాల నొప్పిని తగ్గించుకోవడానికి, అలాగే స్ట్రెస్ పెయిన్ నుండి రిలీవ్ అవ్వడానికి, మంచి నిద్రపోవడానికి, మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, మన బాడీని చల్లగా ఉంచుకోవడానికి, అలాగే మన అవయవాలన్నింటినీ యాక్టివ్ చేసుకోవడానికి మన ఫుడ్ ప్యాచెస్ అనేది సహాయపడుతుంది. మన శరీరంలో ఉండే టాక్సిన్లు, సూక్ష్మ పరాన్నజీవులు, శ్లేష్మం, రసాయనాలు, మరెన్నో విషవాయువులన్నింటినీ ఒకే ఒక్క ఫుడ్ ప్యాచెస్ వాడడం వలన మన శరీరం నుంచి మనం తొలగించుకోవచ్చు. మన కాళ్ళు మన గుండెకి రక్త సరఫరా చేస్తుంది కదా, అది కూడా అనేది బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్గా జరుగుతుంది ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా మా బోధిధర్ముడికి ఉన్న మన డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్కి ఉన్న సంబంధం ఏమిటి అనేది. సో మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఫుడ్ ప్యాచెస్ వాడి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంటి అని చెప్పేసి. దీర్ఘకాలికంగా ఉన్న రోగాలన్నింటినీ తగ్గించుకోవచ్చు మన డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల, మన పాదాలపై యాక్యూప్రెషర్ పెట్టడం వల్ల. సో మన వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్ అనేది కేవలం ఫుడ్కి మాత్రమే కాదండి, చేతులకు కూడా వాడుకోవచ్చు. మన అరిచేతులలో కూడా మన కేంద్ర బిందువులు అనేటివి ఉంటాయి, అవి కూడా యాక్టివ్. అంటే ఇక్కడ కూడా మన అరిచేతుల్లో కూడా శక్తి పీడనాలను ఉత్తేజింపజేయడం ద్వారా మన శరీర అవయవాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. చేతులకి వాడుకోవచ్చు, మెడకి, పొట్టకి కూడా వాడుకోవచ్చు ఫుడ్ ప్యాచెస్, కేవలం పాదాలకి కాకుండా. ఇది ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇది ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.